అందరికీ నమస్కారం. నా పేరు రేపల్లె ప్రకాష్ ఏలియాస్ రాము, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. ప్రస్తుతం మనం కోడూరుకి ముఖద్వారంగా ఉన్న వంతెన సెంటర్, గంగానమ్మ గుడి సెంటర్లో ఉన్నాం. ఇది ఈస్ట్ ఛానల్ మెయిన్ కాలువ పక్కన ఉన్నాం. ఈ కాలువలో నీళ్లు ఆకుపచ్చ రంగులో ప్రవహించడం అందరూ చూస్తూ ఉన్నారు. 3 రోజుల క్రితం ఒక రోజంతా నల్లటి నీళ్లు వచ్చినాయి. తర్వాత 2 రోజుల నుంచి ఇది 3వ రోజు ఆకుపచ్చ రంగు నీళ్లు వస్తున్నాయి. మొన్న చూసినట్టయితే ఇంకా చాలా చిక్కగా ఉన్నాయి. ఈ ఆకుపచ్చ రంగు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయి. ఇవాళ కొంత నీళ్లు తోడుకుని ఒక మాదిరి కొద్దిగా రంగు తక్కువగా కనబడతాయి. అసలు ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు పంట కాలంలో ఈ రకం నీళ్లు రావాల్సి వచ్చింది? ఈ నీళ్లే కదా మన రక్షిత మంచినీటి పథకం చెరువులకు వెళ్ళేది. ఈ నీళ్లలోనే కదా మన గ్రామస్తులంతా ప్రస్తుతం వేసవకాలం అవడంలో బట్టలు తిప్పుకునేది. ఈ నీళ్లలోనే కదా పశువులు దిగి ఉండేవి. ఎక్కువసేపు ఈ ఎండాకాలంలో పశువులు నీళ్ళలో ఉండడానికి ఇష్టపడతాయి. వీటి వల్ల వచ్చే అనర్థాలు ఏమిటి? ప్రభుత్వం ఒకవేళ ఏ పరిస్థితుల్లో పంట కాలంలో ఈ నీళ్లు ప్రవహింపజేయాల్సి వచ్చిందో తప్పనిసరి అయినప్పుడు ముందు హెచ్చరికలు ఎటువంటి జారీ, తుఫాను హెచ్చరికలాగా హెచ్చరికలు జారీ చేసి ఉండొచ్చు. ఫలానా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కారణం వల్ల ఈ నీళ్లు ఈ పంట కాలంలో వదలాల్సి వచ్చింది. ఈ 4 రోజులు దయచేసి నీళ్ళని మీ ఇంటి అవసరాలకు వాడుకోవద్దు, బట్టలు తుక్కోవద్దు, పశువులను దిగనివద్దని ఎటువంటి జాగ్రత్తలో చెప్పలేదు. నీళ్ళు వదిలేసి మీ సాగు మీరు చావండి, దీని ఫలితాలు అది చెడే, మంచి ఉండదు, వాటిని అనుభవించమని చెప్పి వెళ్ళిన వారు ఇలా సెలవిచ్చారు మనకి. కనుక ఇవాళ ఈ పరిస్థితి కోడూరు మండలానికి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఎంత అవసరమో మనకు తెలియజెప్తూ ఉంది. వైద్య ఆరోగ్య శాఖ దరిదాపుల్లో ఎక్కడ కూడా పరిసరాలను గమనించడం, దీని మీద ఏమిటని చెప్పి పరిశీలన చేసి లేదు. ఇది మంచినీళ్ళు, ఈ నీళ్ళ నుంచి ఫిల్టర్ అయినటువంటి నీళ్ళే మంచినీళ్ళు తాగాలి. ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఇవాళ కూటమి పాలనలో పంటకాలాల పరిస్థితి ఉంది. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి కూటమి నాయకులు ఈ ప్రత్యక్ష పరిస్థితిని చూసి దీని నుంచి వైద్య ఆరోగ్య సిబ్బందిని, పశుసంవర్ధక శాఖని తట్టి లేపి ఎటువంటి నష్టము, కష్టము, అనారోగ్యం మనుషులకు కానీ పశువులకు కానీ సంభవించకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాము.